ఎవరైతే మానసికంగా హ్మ్. కష్టపడి శారీరకంగా సుఖపడతారో హ్మ్. వాళ్ళకి ఎక్కువ వస్తాయి. ఓకే. సో నిద్ర లేముండడం వల్ల, హ్మ్. లేకపోతే ఒక రకమైన ఆందోళనకి గురైనప్పుడు హ్మ్. బలహీనత వస్తుంది. సో దాంట్లో మేనిఫెస్టేషన్స్ ఎలా ఉంటాయి? హ్మ్. కొన్నిసార్లు అప్పుడప్పుడు తలనొప్పి వస్తుంది, మెడనొప్పి వస్తుంది, హ్మ్. నడువు నొప్పి వస్తుంది, నీరసం వస్తుంది, కాళ్ళ తిమ్ముర్లు ఉంటాయి, చిరాకులు పరాకులు ఉంటాయి. హ్మ్. ఇంకొంతమందికి ఏ పని చేయబుద్ధి కాదు, నిస్సత్తువుగా అనిపిస్తూ ఉంటుంది. హ్మ్. ఇంకొంతమందికి కడుపులో పేగుల మీద ఆ భారం పడి మాట మాటకి మోషన్కి వెళ్ళాలనిపిస్తుంది, తిన్న ఓకే. వెంటనే మోషన్కి వెళ్ళాలనిపిస్తుంది, ఆ! ఒకసారి మోషన్కి వెళ్ళిన తర్వాత కడుపు నొప్పి తగ్గినట్టు అనిపిస్తుంది, లేదంటే కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. హ్మ్. ఒక సంతోషం అంటూ ఉండదు లోపల నుంచి. ఓకే. సో దీన్ని ఎక్కువ మంది నరాల బలహీనత అంటారు ఒక హ్మ్. రకమైన. హ్మ్. సో ఈ ఫైబ్రోమైల్జియా అనే కండిషన్ మనం తీసుకుంటే దాన్ని తలలో వస్తే మైగ్రేన్ అంటాం, బాడీలో వస్తే ఫైబ్రోమైల్జియా అంటాం, కడుపులో వస్తే ఐవిఎస్ అని అంటాం, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం. యెస్. ఇప్పుడు సో ఎక్కువగా ఈ ఈ వినిపిస్తోంది. ఈ జబ్బులన్నీ ఏది